అందమైన అడవిలో స్వీటీ అనే ఒక చిన్న పిచ్చుక నివసించేది. దానికి ఒక పెద్ద మామిడి చెట్టు పండ్లంటే చాలా ఇష్టం. ఆ పండ్లు చాలా రుచిగా, తీయగా ఉండేవి. కానీ ఆ మామిడి చెట్టు చాలా ఎత్తుగా ఉండేది. స్వీటీ ఎంత ప్రయత్నించినా తన చిన్న రెక్కలతో అంత ఎత్తు ఎగరలేకపోయేది. స్వీటీ ఆ పండు తినలేకపోతున్నానని చాలా బాధపడేది. దాని బాధను చూసిన ఒక దయగల పులి, చిన్నా, బాధపడకు, నీకు రాసిపెట్టి ఉంటే అది నీకు ఖచ్చితంగా దక్కుతుంది అని ఓదార్చింది. అప్పుడు స్వీటీ అమాయకంగా, నేను ఎంత ప్రయత్నించినా అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఇంకా ఎలా దక్కుతుంది అని అడిగింది. పులి నవ్వి, దాని దగ్గరకు నువ్వు వెళ్ళలేకపోతే అదే నీ దగ్గరకు వస్తుంది అని చెప్పింది. స్వీటీ ఆశ్చర్యంగా, ఏంటి, మామిడి పండు నా దగ్గరకు వస్తుందా అని అనుకుని అక్కడ్నుంచి ఎగిరిపోయింది. మరుసటి రోజు స్వీటీ ఆశగా మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. ఎగిరి అందుకోవడానికి ప్రయత్నించింది, కాని అందుకోలేకపోయింది. నిరాశగా స్వీటీ చెట్టు కింద కూర్చుని ఉంది. తన కల నెరవేరలేదని బాధపడుతోంది. ఇంతలో 2 అల్లరి కోతులు చెట్టు చివరన కొట్టుకుంటూ ఒక పెద్ద మామిడి పండును కింద పడేశాయి. ఆ మామిడి పండు సరిగ్గా స్వీటీ కూర్చున్న చోటుకి దగ్గరగా పడింది. అబ్బా, మామిడి పండు, నాకు ఎంతో ఇష్టమైన పండు అని స్వీటీ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ మామిడి పండును జుర్రుకుంటూ ఎంతో సంతోషంగా తింది. మన తలరాతలో ఏదైతే రాసిపెట్టి ఉన్నదో ఆది చేరుకోలేనంత దూరంలో ఉన్నా, అందుకోలేనంత ఎత్తులో ఉన్నా, సముద్రమంత లోతులో ఉన్నా, అది మనకోసమే రాసి ఉంటే గాలివాటంలోనో కాల ప్రవాహంలోనో తనంతట తానే మన చెంతకు చేరుతుంది. ఎలా అయితే చిన్న పిచ్చుక కోసం ఆ మామిడి పండు నేలపైకి వచ్చిందో, అలా